హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఇక్కడ దేవుని కృప మహదాశ్చర్యమును బట్టి ఆ ప్రియమి యందు ఆయన రక్తము వలన మనకు విమోచన కలగటానికి కారణం ఏంటంటే యేసు తన రక్తము ద్వారా మనల్ని విమోచకులుగా చేశాడు. అంటే తన రక్తము ద్వారా మన యొక్క పాప జీవితమును కడిగివేశాడు. ఈ రాత్రి కాలం ముందు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం 4 రోజులు స్నానం చేయకపోతే మన ఒంటి మీద ఎంతో మట్టి పెరిగిపోయి ఉంటుంది, వాసన చెమట కంపు కొడుతూ ఉంటుంది. కానీ ఇది చెమట కంపు కొడుతూ ఉంటుంది, కానీ అంత ప్రమాదకరమైంది కాదు. అసలు ప్రమాదకరమైనది ఏంటంటే పాపం. అసలు ప్రమాదకరమైనది ఏంటంటే పాపం. ఆ పాపం అనేది ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుందా, అది మన హృదయ అంతర్యంలో ఉంటుంది. అది దాగి ఉంటుంది. దాగి ఉండి లోపలికి అది చేయాల్సిన పని అంతా కూడా చేస్తుంది. ఈ మట్టి నుంచి మనం విడిపించుకోవచ్చామో, కానీ మనకై మనము మన లోపల ఉన్నటువంటి పాప జీవితం నుంచి మనం విడుదల పొందుకుంటాం అనేది అసంభవం. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనలతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా పవిత్రులు చేస్తుంది. అంటే రక్తము ద్వారా మనం కడగబడ్డప్పుడు పరిశుద్ధం అవుతున్నాం. ఆలోచించండి, మనం ఎన్ని రోజులు నీళ్లు పోసుకున్నప్పుడుకైనా కానీ సరే ఈ పైన ఉన్నటువంటి మురికి పోతుంది, కానీ మన హృదయంలో ఉన్నటువంటి మురికి మాత్రం పోదు. రక్తము మన లోపల నరనరాల్లో అది ప్రవహిస్తూ ఉంటుంది, కానీ బయటికి మాత్రం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ యొక్క పాప జీవితంలో కడగాలి అంటే యేసు రక్తము చిందించాల్సి వచ్చింది. యేసు రక్తము చిందించినప్పుడు ఆ రక్తము ద్వారా మనము శుద్ధులం అవటానికి కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము చిందించినటువంటి దేవాది దేవుడే ఇదిగో తన వాక్యమును మనకి ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు ఈ యొక్క అంతకుముందు ఈ లోకంలో 3.5 సంవత్సరం తిరిగినప్పుడు, సంచారం చేసినప్పుడు ఇవన్నీ కూడా చేశాడు. ఇవన్నీ కూడా చేసినటువంటి దేవాది దేవుడు మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఇక ఇప్పుడు మనతో ఆయన లేడు, కానీ ఆయన ఆత్మ మనతో ఉంది. కానీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు వాక్యం ఏమై ఉందని చెప్పాడు మనకి. ఏమా వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడి యొక్క మాటలు మన హృదయ అంతరింద్రియంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? మన హృదయ అంతరింద్రియంలోకి వెళ్ళిపోతున్నాయి. ఏదైనా గబక్కన మాట ఎవరైనా అన్నారు అనుకో, అబ్బా గుండెల మీద పెట్టి కొట్టేవారు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మా మనసు మీద కొట్టావు, అదే ఒంటి మీద దెబ్బ కొట్టినా పర్వాలేదు, కానీ హృదయంలో కొట్టిందంట చెప్పండి మారు. హల్లెలూయా. మర్చిపోకుండా ఉండిపోతుంది. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమై ఉండాలి? ఇప్పుడు మనలో మర్చిపోయినటువంటిదై ఉండాలి, ముద్రింపబడిందై ఉండాలి. ప్రతి దినము మన హృదయాన్ని, మన యొక్క తలంపులను, ఆలోచనలను మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉండేటువంటిదై ఉండాలి. నువ్వు గ్రహించాలి. అదే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆ మనస్సును, వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క తలంపులను మన హృదయంలో ఉండేది ఏం చేసిందంటే తుడిచివేస్తూ ఉంటుంది. మనం ఏమంటాం, ఏదన్నా కానీ కాకపోతే దేవునికి వ్యతిరేకమైన ఏదన్నా చేయాలనుకో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనుకో, అప్పుడు మన మనసు ఏం చేసింది? గద్దించింది. హల్లెలూయా. అది గద్దించింది. అది హృదయాంతరంగంలో నివాసం చేస్తుంది కాబట్టి అది గద్దించిన
ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించే మనసు కలిగి ఉండాలి. గ్రహించే మనసు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉండాలి. మనలో ఉన్న రోజునే ఇది మనం కడగబడతాం, పరిశుద్ధులుగా ఉంటాం. నువ్వు పరిశుద్ధతగా యథార్థతగా ఉంటే ఇక దేవాది దేవుడు నీలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. నీలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటాం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు నీలో నివాసం ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకానుసారమైన ఏవైనా నీ మనసులో పెట్టుకున్నావు అనుకో, అది పాపంగా మారిపోతుంది. ఆ పాపం ఏం చేస్తుందంటే నీకు తెలియకుండానే నీ ఆత్మను పొంగదీసేస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు. నువ్వు తెలియకుండానే లోకానుసారమైన వాటిలో పడిపోతున్నావు. ఈ లోకానుసారమైన వాటిలో పడిపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చోటు ఇవ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక విధాలుగా మనలో ఆ లోపల నుండి కొమ్మరిస్తున్నప్పుడు దాన్ని కడగటానికి దేవుడు తన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం ఎంతో విలువైనది, ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో యథార్థమైనది. ఆ యథార్థమైనటువంటి ఆ నిష్కలంకమైనటువంటి ఆ రక్తం ద్వారా నేను కడగబడినప్పుడు నువ్వు శుద్ధుడు అవటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అందుకనే కాలము ఇంకా అనగా మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు మనకి? మనము చదవమ్మా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లను బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తమ చిత్తమును వచ్చిన మర్మమును మనకు తెలియజేసి హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇదిగో కాలము సమీపమైనప్పుడు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుమారుని చదువు తన చిత్తమును గురించినటువంటి మర్మమును మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకానుసారంగా నువ్వు జీవించేసి నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే నువ్వు పోలేవు. పరలోక రాజ్యం పోవాలంటే ఇది దేవుని యొక్క చిత్తం తెలుసుకొని ఉండాలి. పరలోక రాజ్యానికి పోవాలంటే పరలోక రాజ్యంలో అధినాయకులు ఎవరు? దేవాది దేవుడే. ఆయన అక్కడ ఉన్నాడు కనుక ఆయన చిత్తం ఏమై ఉందో నువ్వు ఈ భూమి మీద ఉండగానే కనుగొని ఉండాలి. ఆ కనుగొన్నటువంటి నీవు ఆ చిత్తానుసారముగా జీవించేటువంటి వాడివై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిత్తానుసారముగా జీవించే జీవితం నువ్వు కలిగి జీవిస్తే ఆయన యొక్క సందేశంలో నువ్వు ఉంటావు. కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు ముందుగానే నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో జీవిస్తున్న నీవు పరలోకము గురించి కూడా నీకు ముందుగానే దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును కనుగొనాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకు మన ఎడల విస్తరింపజేశాడు. చూసారా, ఇప్పుడు ఏడబడిది అక్కడ మీటింగులే
ఎందుకు చెబుతున్నారు మీటింగ్ లో? విస్తరించిపోతుంది దేవుని యొక్క సువార్త. ఇక రానున్న రోజుల్లో వాక్యం కరువు అయిపోతుంది. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే 50 దాకా దేవుని యొక్క మీటింగ్లు పెట్టేసేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మనకి 25వ తారీఖున రేపు మరి మీటింగ్ ఉంది. మరి ఆ మీటింగ్కి మరి అయ్యగారిని మనం పిలిస్తే ఇందాక ఫోన్ చేసి అయ్యా రేపని గుర్తు చేద్దామని చెప్పి నేను ఫోన్ చేస్తే అంటున్నాడు జనాల్లో అంటానికి మీటింగ్ ఉందంట, అది చూసుకొని నేను 9ంటికల్లా నీ దగ్గర ఉంటాను అయ్యా. విస్తరించడాన్ని బట్టి నేను చెబుతున్నాను. ఎందుకంటే కాలం సమీపంగా ఉన్నది. ఏమో ఏటైనా ఏం జరిగిందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, ఏటైనా ఇది ఒకరితో వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. మనం మామూలుగా ఉండాలనుకుంటున్నాం. మనం వచ్చేది ఇదిగో తుఫాను వచ్చింది, తుఫాను వచ్చేసి ఇదిగో ఎంతో బీభత్సం చేసేసింది. ఏమ్మా ఎంతో బీభత్సం చేసేసింది. మరి హైదరాబాద్ లో చూస్తే అపార్ట్మెంట్లు కూడా ఇదిగో కూలిపోయింది, పడిపోయింది. అనుకున్నామా? ఊహించామా? ఊహించలేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఆయన నువ్వు ఈ భూమి మీద ఉండగానే ఆయన చిత్తం ఏమై ఉన్నదో నువ్వు కనుక్కొని నీవు ఆయన చిత్తానుసారముగా నువ్వు జీవించగలిగినప్పుడు నీ జీవితానికి ఒక అర్థం కలుగు చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము ఆయనతో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన కుడి పక్షంలో ఆయనతో కూడా నువ్వు కూర్చోవాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన అంటే ఆశపడేటువంటి ప్రాణాలను అంటే ఆయన ఏం చేస్తాడంట? మేలుతో. హల్లెలూయా. దేంతో? మేలుతో తృప్తిపరుస్తాడంట. అంటే యేసయ్య దగ్గరికి వచ్చే వారికి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మేలు చేయాలంటే కీడు బారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేస్తాడు నీకు. దేవుడు నీ పట్ల ఎంతో అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను మనం కనుగొనలేకపోతున్నాం. ఆ ప్రేమకు మనం లోబడలేకపోతున్నాం. ఆ ప్రేమను గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో మనం కనుగొనలేకపోతున్నాం. మనం కనుగొంటుందల్లా ఏంటి అంటే ఇదిగో సాయంత్రం 8 గంటలు మాకు ఆరాధన ఉంది, మేము వెళ్ళాలి. వస్తున్నాం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. దేవుని సన్నిధిలో కూర్చొని వ్యక్తపడుతున్నటువంటి వాక్యాన్ని వినడమే కానీ దాన్ని అమలుపరచలేకపోతున్నాం. విన్నావు, అమలుపరచకపోతే ప్రయోజనం ఉందా? అదే మనం గమనించలేకపోతున్నాం. ఆ గమనికను లేకుండా అపవాదిగాడు మనలో ఉన్నటువంటి ఆ వాక్యమును ఏం చేస్తున్నాడంటే ఎత్తుకొని పోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహా సంకల్పమును బట్టి ఎదుగుమంతా చెబుతున్నాడు. ఆయన మన కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని ఆఖరి పట్టు వరకు కూడా కాల్చాల్సినంత అవసరం ఏముందమ్మా మన మీద ప్రేమ లేకపోతే? ఆఖరి పట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన కాచి ఆ 3 మేకుల మీద వేలాడాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే, ఎంత కనికరం ఉంటే, ఎంత జాలి ఉంటే, నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆ రక్తంతోనే నీ హృదయాంతరంగంలో కడిగి పరిశుద్ధపరిచి ఆయన నీలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలో ఉండాలి అంటే ఎదుగో నువ్వు ఆయనకి లోబడేటువంటి వారమై ఉండాలి. విత్తమైనటువంటి వాక్యాన్ని మనం అలా సన్నిధికి వచ్చి ఇంకొక వాక్యాన్ని మనం వినే వరకు కూడా ఆ వాక్యాన్ని ఎత్తి మనము ప్రార్థన చేసుకోవాలి. ఈ రాత్రి కాలం మందు మరి మన దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాము. దీన్ని మనలో సారమున ఇప్పుడు గేదె ఉంది కదా, గేదె తోలుకెళ్ళిన తర్వాత అంట అది ఊరక మేసే లెక్కలోనే ఉంటుందంట. ఇంటికి వచ్చిన తర్వాత నెవరు వేసిద్దంట. కట్టుపోయి కట్టేసే దాకా కూడా అది నవరయ్యదు. కట్టుపోయి కట్టేసిన తర్వాత అది పనుకొని నుంచొని సరే ఊరక నవరేస్తా ఉంటుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సారము దానికి శక్తినిచ్చింది.
ఆ గడ్డిని గడ్డిగానే వచ్చిందనుకో, అంత తిన్నగానే ఉపయోగం లేదు. అది ఎప్పుడైతే నవం వేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సారం వచ్చిందో, ఆ సారం ఏం చేసిందంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి శక్తిని, బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అది గడ్డి తిని ఎలాగైతే నవం వేస్తుందో, దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము ఏం చేయాలి? నెమరేయాలి, ధ్యానించాలి. అప్పుడు ఏమైందంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఫలమును పొందుకుంటానికి అవకాశం ఉంది. అట్టి గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ నుండి, నా నుండి కోరుకుంటుంది ఏంటంటే, ఇక ఇలాంటి శక్తి కలిగినటువంటి వారు ఉంటే ఇక మీరు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. ఏది వచ్చినప్పుడు కానీ వాళ్ళ నుంచి వచ్చే మాట ఏంటంటే, వాళ్ళ అన్నేం చేస్తారు, నా యేసై ఉన్నాడు, నేనేం చేయవసరంలా, నేను మా గురించి ప్రార్థన చేసుకుంటాను, నా దేవుడే ఆ కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా. భయపడతారా? భయపడరు. ఎప్పుడు భయపడతారంటే సారము లేనప్పుడు, సారం లోపలికి వెళ్ళినప్పుడు, అది అవయవాల్లో పని చేయనప్పుడు మనలో తిరిగిదనం వచ్చింది, భయం వచ్చింది. ఎందుకంటే గడ్డిని గట్టిగానే ఉంచితే, వాక్యాన్ని వాక్యానుసారమైన ఉంచితే దానికి ప్రయోజనము లేదు. నెవరు వేయాలి మనం? హృదయం అనే పలక మీద దాన్ని ఏం చేయాలి మనం? హల్లెలూయా, హల్లెలూయా. ఇక అంతటా కూడా చెరిగిపోదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలే కాదు, మాటలకు తగినట్లుగా మన ప్రవర్తన కూడా ఉండాలి. మాటలు తగినట్లుగానే మన చిత్తంలో కనుగొని ఉండాలి. దేవుడు తన లేఖనల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలం ముందు మనం తీసుకొని వచ్చి తన గురించి, తన రక్తం గురించి, దాని శక్తిని గురించి, అది నీకు ఎంత ఉపయోగకరమైందో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటే మనం ఏదో కళ్ళొప్పు చెప్పేసి చూస్తున్నామే కానీ దాన్ని మన హృదయంలో భద్రపరచుకోలేకపోతే వచ్చినందువల్ల ప్రయోజనం లేదు. దేవుడు తన చిత్తానుసారంగా మన అందరితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కనుగొనాల్సినటువంటి విషయం వచ్చింది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను, ఆయన ధనవంతుడై ఉండి మీరు తమ దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏమైనా కొద్దు ఉందమ్మా? ఏమైనా కొరత ఉందా? ఏమి కొరత లేదు ఆయనకి. అక్కడ ఆయనదే, ఇక్కడ కూడా ఆయనదే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన ఉండేవాడే, ఇక్కడ ఆయన ఉండేవాడే. కానీ ఆయన బిడ్డలైనటువంటి మనము దరిద్రతను అనుభవిస్తున్నాం. ఆయన బిడ్డలైనటువంటి మనము దరిద్రతను అనుభవిస్తున్నాం. దరిద్రత అనుభవిస్తున్నాం కానీ తండ్రి మనసు ఎంత బాధపడిందో ఆలోచిస్తున్నారా? నువ్వు దరిద్రుడే కానీ తండ్రి ప్రేమ ఎంత అల్లాడిద్దో తెలుసు. అసలు మన బిడ్డ, మనం ఒక హోదాగా ఉన్నతమైన స్థానంలో మనం ఉన్నప్పుడు మన బిడ్డ దీన స్థితిలో ఉంటే వాడు ఎప్పుడన్నా మనకు కనపడ్డప్పుడు మన ప్రాణం ఎట్లుండింది? ఏమో ఎంతో బాధపడిపోతాం. మనకు తెలియకుండానే మన కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే బిడ్డ మీద ప్రేమ. అదే కన్యదేశయ్య నీ కోసం కూడా కారుస్తున్నాడు. అదే ప్రేమను దేవాది దేవుడు నీకు కూడా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా బిడ్డ భవిష్యత్తులో ప్రయోజకుడు అవ్వాలి. ఆ తండ్రి ప్రణాళిక అదే. తండ్రిగా ఉన్న స్థానంలో ఉన్నటువంటి మన ప్రణాళిక కూడా, మన బిడ్డల పట్ల కూడా అదే. కానీ మన తండ్రి ప్రేమ అదే, మానవులు అనేటువంటి మన ప్రేమ కూడా అదే. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే మనమేమి ఈయలేని స్థితిలో ఉన్నాం.
వాడిని చూసి బాధపడతామే కానీ వాడిని మనం ఒక స్థానంలో తీసుకురావాలంటే మన వల్ల కాదు. కానీ దేవాది దేవుడు అదే ప్రేమ కలిగి ఉన్నాడు కానీ నీకు ఇవ్వగలిగి ఉన్నాడు కానీ నీ దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. అంటే ఎంత వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించండి. దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించలేకపోతే, దేవునికి లోపడలేకపోతే, ఆయన చూపించేటువంటి ప్రేమ ఎంత అపారమైనటువంటి ప్రేమ అంటే, ఎంత అపారమైనటువంటి ప్రేమ అంటే తన సిలువలో తన రక్తాన్ని కార్చాడు, మొయ్యలేనటువంటి ఆ యొక్క మానును మోసాడు, కొరడాలతో కొట్టారు, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ చేసినప్పటికైనా కానీ ఇదిగో మార్పవేమని చూస్తే మారలేదు. ఈ త్యాగమంతా కూడా ఆయన తన యొక్క చిత్త ప్రకారంగా ఏం చేశాడంటే ఆ యొక్క ఉన్నటువంటి స్థానాన్ని వదులుకొని ఇదిగో నీ కోసం వచ్చాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంటావు అయ్యా ఆయన వచ్చాడు, వచ్చి మరి మాకేమి ఇచ్చాడు? మాకేమైనా ఇచ్చాడా? ఈ గదికి వచ్చాడు కానీ తీసుకోలేకపోతున్నారా? ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడు? సమస్తమును వదిలేశాడమ్మా నీకోసమే. హల్లెలూయా. సమస్తమును వదిలేశాడు. వదిలేసి ఇదో దీన స్థితిలో ఇక్కడికి వచ్చాడు. దీన స్థితిలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మాట వింటే, ఆయనకు లోపడితే ఆ రాజ్యములో ఆయన స్థానములో నువ్వు ఆ యొక్క రాజభోగాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు నీ కోసం ప్రయాసపడుతున్నాడు. నువ్వు గ్రహించు. దేవుడు అంతగా వచ్చి నీ కోసం. ఎవరి కోసం అంటే ఆయన దరిద్రుడిగా ఉంది, మన కోసమే. హల్లెలూయా. మనం గ్రహించాలి దేవుని యొక్క సత్యమును. అందరూ కూర్చి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలపెట్టినటువంటి పనిలో మనము మొదటి వారిగా ఉండాలంట. హల్లెలూయా. అంటే లోపడేటువంటి వారిగా మనం ఉండాలంట. దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనేటువంటి వారిగా ఉండాలంట. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జీవించేటువంటి వారిగా మనం ఉండాలంట. ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. అందుకనే దేవుడు వచ్చిన తర్వాత, రక్షింపబడ్డ తర్వాత ఇక ఆయన కోసమే జీవించేటువంటి వారు దేవుని యొక్క లేఖనంలో మనం చాలా మందిని చూస్తున్నాం. హల్లెలూయా. మనం చాలా మందిని చూస్తున్నాం. అందుకనే నీ కోసం ఆయన దరిద్రుడయ్యాడు, రక్షుడైపోయాడు. నువ్వు గ్రహించలేకపోతున్నావు సత్యాన్ని. దేవుని యొక్క ప్రేమను నువ్వు కనుగొనలేకపోతున్నావు. దేవునికి లోబడలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు. అందుకని దేవుడు తన వాక్యము ద్వారా పదే 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 నిన్ను హెచ్చరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీ జీవితం ఎలాగుంది, నీ తలంపు ఎలాగుంది, నీ ఆలోచనలు ఎలాగుంది? దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఆయనకు లోబడితే ఆయన నిన్ను వాడుకుంటాడు, నిన్ను ప్రయోజనం చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. నిన్ను బెదిరించేటువంటి దాని మీద నీకు జయమనిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారముగా మనం జీవించి మన జీవితాన్ని ధన్యకరంగా చేసుకుంటే ఎంతో ధన్యులమవుతాం మనం. దేవుడు తన మహాకృపను బట్టి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు దాన్ని చూస్తాం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి
సమస్తమును నీవే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి వారం అంట? మనము క్రీస్తు వారం అంట. హల్లెలూయా. క్రీస్తేమో దేవుని వారం. హల్లెలూయా. అన్నీ ఇక్కడ అక్కడ సమస్తాన్ని కూడా నువ్వే అధికారివే. ఎప్పుడు అధికారి అంటే ఆయనకు లోబడ్డప్పుడు నువ్వు ఆయనకు అధికారివి. హల్లెలూయా. సమస్తం మీద అధికారి. ఏది కావాలంటే అది నీకు దేవుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు దైవ సేవకులు ఉన్నారు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయి, వారికి ఏమైనా పొదమంటుందా? ఎందుకని పొదమంటలేదు? దేవునికి లోబడ్డారు కాబట్టి, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వారికి ఏమీ కొదవలేదు. ఎందుకంటే సమస్త మీద నువ్వు అధికారి అని దేవుడే సెలవిస్తున్నాడు కదా. ఇక్కడ ఆయిందే అక్కడ ఆయిందే, ఇక్కడ ఆయన కలిగి ఉంటే అక్కడ ఆయన కలిగి ఉంటే మొత్తం మీద నీవే అధికారి పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి చెప్తున్నాడు. దేవుడు యేషోబు ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని కలిగి ఉన్నాడు. ఆన్లైన్ చేశారు, అమ్మేశారు. అమ్మేసేపటికే అక్కడికి వెళ్ళాక అందరికంటే పైవాడయ్యాడా కిందోడయ్యాడు. హల్లెలూయా. రాజుగారిది ఏం లేదు. ఎందుకని? రాజుగారి దేవుడికి లోపడలేదు కాబట్టి, యేషోబు లోపడ్డాడు కాబట్టి అధికారం అయిపోవచ్చు. ఆలోచించు. మనం కూడా అధికార స్థానంలో ఉండాల్సినటువంటి మనము ఆ స్థానాన్ని కోల్పోయి మనం జీవిస్తున్నాం. మనం జీవిస్తూ మనం చేసేది వ్యతిరేకమైనది కానీ తెలుసుకోలేక దేవునే నిందిస్తాం. ఆయన ఏ కార్యం చేశాడు, ఆయన సన్నిధికి వెళ్ళి మాకు ఏ కార్యం చేశాడు అని మనము ఇది ఆయన్ని దూషించేటువంటి వారం అవుతున్నాము, ఆయన ఎదిరించేటువంటి వారం అవుతున్నాము. గమనించండి, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని యొక్క చిత్తమును కనుగొంటున్నావో లేదో? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నువ్వు జీవిస్తున్నావో లేదో? దేవుడు నీకు ఏమిస్తున్నాడంటే ఇక్కడ నీకు కొలువు లేదంటున్నాడు, పరలోకంలో కూడా కొలువు లేదంటున్నాడు. ఆయనకు లోబడితే, మరి లోబడేటువంటి మనసు నీకు ఉంటుందో లేదో నువ్వు ఒక్కసారి గ్రహించుకోవాలి. దేవుడు తన మహాకృపను బట్టి, దేవుని యొక్క కృప మహాదైశ్వర్యము నువ్వు కలిగి ఉంటే నువ్వెంతో ధన్యుడివి. నువ్వెంతో ధన్యుడివి. దేవుని యొక్క వాక్యమును పాటించాలి, అనుసరించాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే నీకు ఆశీర్వాదం రామంటే రాదు, అనారోగ్యం పోమంటే పోదు, చీకటి శక్తులు పారిపోమంటే పారిపోవు. ఎప్పుడు పారిపోతాయి? ఎప్పుడు నువ్వు ఎంత కూడా పొందుకుంటావంటే దేవుని యొక్క మహదాశ్చర్యము నువ్వు కలిగి ఉన్నప్పుడు అది నిన్ను వర్ధిల్ల చేసింది, నిన్ను దీవింప చేసింది, ఆశీర్వదింప చేసింది. అట్టి కృపకు నువ్వు పాత్రుడు కావాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 37 వచనం నుంచి 39వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ 6:37 నా యొద్దకు వస్తురు, నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క మహదౌశ్వర్యమును నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను. దేవుడు ఆయన చిత్తాన్ని బట్టి ఆయన చేయాల్సినటువంటి ప్రయాసం మన కోసము ఎంతో చేస్తున్నాడు. ఎంత చేస్తున్నప్పుడు తండ్రి చిత్తానుసారంగా ఆయన సన్నిధికి వచ్చి లోబడి, ప్రభా నీ దగ్గరే ఉంటానయ్యా, నీవే నాకు దిక్కయ్యా అని చెప్పేసి నువ్వు ఇదిగో ఎంతగా లోపడతావో, లోబడ్డప్పుడు ఆయన అంటున్నాడు, అట్లా లోబడినటువంటి వారిని నేను ఎన్నడూ కూడా త్రోసివేయటమే కాదు, వారిని నా హృదయంలో భద్రపరచుకుంటాను, వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటాను. ఎలాంటి గొప్ప ధన్యత ఇస్తానంటే
ఇక్కడేదో మనము ఏమా ఇదిగో ఇంత బంగారం సంపాదించామంటే అమ్మో వాళ్ళ దగ్గర ఇంత బంగారం ఉంది అంటాం ఏమా. అసలు దాని మీదే నిన్ను అసలు నడిపిస్తానంటున్నాడు యేసయ్య. ఆయన నమ్ముకుని ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని ఇదిగో వచ్చిన వైఢూర్యాల మీద నేను నడిపిస్తాను అంటున్నాడు. ఎంత దళితను పోగొట్టుకుంటామో మన నిర్లక్ష్యం వల్ల, సోమర్తనం వల్ల, బల్లితనం వల్ల మనం ఎంత ధన్యతను పోగొట్టుకుంటున్నాం. ఆయన అన్నాడు, నేను దోషవేసే దేవుడిని కాదు, నేను సేవ తీసే దేవుడిని. గ్రహించమ్మా. దేవుని యొక్క వాక్యమును ఏంటున్నటువంటి నియమ ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త జాగ్రత్త. నా ఎదురు వచ్చి వారిని అన్నాడు త్రోసివేయను. లోకానుసారంగా అయితే ఏదైనా మనం ఇస్తే ఏమో ఇప్పుడు ఏమంటారు, 10 ఏళ్ళు ఇయ్యకపోయినా తాంతే, ఇచ్చినా తాంతే. హల్లెలూయా. ఇయ్యకపోతేనేమో ఇవ్వలేదని బాధ అయితే పర్వాలేదు, ఖర్చు పెట్టుకుంటున్నాను. సరే వచ్చేయామని చెప్పేసి వాడు కాదమలాగా ఇచ్చేదనుకో, వాడు ఇచ్చేటప్పుడైనా కానీ గొడవే, అట్టయినా ఖర్చే. ఇవన్నీ మనకి ఎందుకంటే ఖర్చుల వారి పనులు మనకి ఎందుకు? ప్రేమించే దేవుని దగ్గరికి మనం వెళ్తే అసలు ఏది ఉండదుగా ఏమో. ఆ ప్రేమమయుడు, ఆ కనికరం కలిగినటువంటి దేవుడు, దేవాది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీకు ఇస్తానికి. ఆయన తీసుకుంటానికి కాదు, నేను పిలుస్తుంది నీకు ఇస్తానికి. రా నా యొద్దకు రా, నా యొద్దకు రా, నువ్వు అడుగు, నువ్వేం కావాలో నువ్వు అడుగు. అడుగు అంటే ఇక నేను అందరూ అడుగుతున్నాగా ఏమని మాకు ఇట్లేదు అనుకుంటున్నాను. హృదయపూర్వకంగా నీ హృదయం ఆయనకు నచ్చాలి. అడుగుతున్నావు అంటే అడగటం కాదు, నచ్చితే కుమ్మరిచ్చేస్తానంటున్నాడు. ఆకాశ వాకిళ్ళు విప్పుతాను, పట్టజాలనంత విస్తారమైనటువంటి సమృద్ధిని నేను నీకు దయచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి లోబడదాం, దేవుని యందు విశ్వాసము కనపరుద్దాం, ఆయన రక్తం చేత మనం కడగబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండును గాక. మరి రేపు మీటింగ్ ఉంది కనుక మీటింగ్ కోసం మరి మనందరం చేద్దాం. 5:30 పడుతుంది. మరి వాతావరణం అంతా కూడా దేవుడు అనుకూలంగా ఇచ్చేటట్టుగా మరి మనకున్న సమయం అంతా కూడా ఆ మీటింగ్ కొరకు ప్రార్థన చేసి దేవుళ్ళు మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ దేవుని యొక్క